వేసవికాలంలో వన్యప్రాణులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. మండుటెండలకు అడవులు మోడువారిపోతున్నాయి. భారీ వృక్షాలు సైతం ఆకులు రాలి ఎండుముఖం పడుతున్నాయి. పచ్చదనం మచ్చుకైనా కనిపించడం లేదు. నీటి నిల్వలు ఆవిరై చిన్నపాటి కుంటలు, కందకాలు ఎండిపోతున్నాయి. దీంతో వన్యప్రాణులకు సరైన ఆహారం దొరకడం లేదు. తాగునీరు అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చారు. సోలార్ సిస్టమ్ ద్వారా బోరుబావులు నడిపిస్తూ పర్కులేషన్ ట్యాంకులు నింపుతున్నారు. సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే సాధారణ మానవులే ఇబ్బందులు పడుతుంటారు. తాగునీటి కోసం అల్లాడిపోతుంటారు. అలాంటిది అడవుల్లో జీవించే మూగ జీవాల పరిస్థితి ఏంటి? వాటి దాహార్తి తీర్చేదెవరు? దీనికి సంబంధించి ఇటు అటవీ శాఖ యంత్రాంగం అలాగే ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతోంది? వన్యప్రాణుల సంరక్షణ కోసం వాటి దాహార్తి తీర్చడానికి కోసం అధికారులు చేపడుతున్న చర్యలపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిట్టడవులు మొదలు భారీ కారడవులు విస్తరించి ఉన్నాయి. ఇందలవాయి, మంచిప్ప, కామారెడ్డి, ఎల్లారెడ్డి రేంజిల పరిధిలో వేలాది వన్యప్రాణులు ఆశ్రయం పొందుతున్నాయి. వీటిల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, సాంబారు, నీలుగాయి, కొండగురేలు, కృష్ణ జింకలు, నక్కలు, అడవి కుక్కలు, కుందేళ్లు, నెమళ్లు సంచరిస్తున్నాయి. వేసవి కాలంలో ఈ ప్రాణులు దాహార్తితో అలమటిస్తుంటాయి. అయితే వన్యప్రాణుల సమస్య తీర్చేందుకు నిజామాబాద్ జిల్లాలో సోలార్ సిస్టంతో నడిచే బోరుబావులను ఏర్పాటు చేశారు. ఇందలవాయి రేంజ్లో మొత్తం 5 సోలార్ పర్కులేషన్ ట్యాంకులు నిర్మించారు. సూర్యరశ్మి ఉన్నంతసేపు ఈ బోరు నడుస్తూ ఉంటుంది. దీని ద్వారా వచ్చే నీటిని ట్యాంకులో నింపుతున్నారు. మండుటెండల్లో కూడా నీటి నిల్వలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కోటి 5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయగా ప్రస్తుతం వీటిల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అంటే ప్రస్తుతం మనం ఇందలవాయి రేంజ్ త్రియంబక్పేట్ బీట్లోని మంచిప రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాము. అంటే మనం ప్రస్తుతము ఈ సోలార్ పీటీ వద్ద ఉన్నాము. ఇట్లాంటి రేంజ్ పరిధిలో మొత్తం 5 కన్స్ట్రక్షన్ చేసాము లాస్ట్. అంటే మొత్తం ఏరియాలో 5 ఉన్నాయి. దీనికి సుమారు 5 లక్షల వ్యయంతో చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎండాకాలంలో వేరే మామూలుగా పీటీస్లు ఉన్నా వాటర్ ఎండిపోతుంది కాబట్టి అడవి జంతువులకు నీళ్ళు ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే మన అప్ టు వర్షాకాలం వరకు ఉండాలి కాబట్టి దానికి ఉద్దేశంతో సోలార్ పీటీస్ చేయడం జరిగింది. ఇందలవాయి రేంజ్లో ఎలాంటి వన్యప్రాణులు ఉన్నాయి? ఏ స్థాయిలో ఉన్నాయి? అంటే ఈ రేంజ్ అనేది 22,000 హెక్టార్లతో చాలా పెద్ద విస్తీర్ణం గల రేంజు. దీంట్లో చిరుతలు, తర్వాత ఎలుగుబంట్లు, సాంబారు, నీల్గాయ్, వైల్డ్ డాగ్స్, ర్యాబిట్స్, అంటే అన్ని రకాలుగా అన్ని హెర్బివోర్స్, కార్నివోర్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ. రోజు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో వన్యప్రాణులు దాహార్తి తీర్చుకోవడానికి వస్తుంటాయి. ఈ క్రమంలోనే నీటి కొలనుల వద్ద అటవీ జంతువుల సందడికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా వన్యప్రాణులు తెల్లవారుజామున అలాగే సాయంత్రం సమయంలోనే దాహార్తిని తీర్చుకుంటుంటాయి. దీనికోసం పర్కులేషన్ ట్యాంకులకు వస్తాయి. మనం ఉన్నాం ప్రస్తుతం ఇక్కడే. వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఇక్కడున్న ఈ పర్కులేషన్ ట్యాంక్ వద్దకు వందలాది వన్యప్రాణులు, జింకలు, దుప్పులు, కొండగొర్రెలు లాంటి వందలాది వన్యప్రాణులు వచ్చి ఇక్కడే దాహార్తి తీర్చుకుంటాయి. ఏదైతే ప్రత్యేకంగా తెల్లవారుజామున సమయంలోనూ అలాగే సూర్యాస్తమయం సమయంలో మాత్రమే అవి దాహార్తిని తీర్చుకుంటాయి. దానికోసం ఈ ప్రాంతానికి వస్తాయి. ఆ సాయంత్రం సమయాల్లో వందలాది జీవరాశులతో ఇలాంటి పర్కులేషన్ ట్యాంకులన్నీ కూడా వన్యప్రాణుల సందడితో కనిపిస్తుంటాయి. వాటి కోసమే, కేవలం వన్యప్రాణుల దాహార్తి తీర్చడం కోసమే అటవీ శాఖ అధికారులు ఇలాంటివన్నీ నిర్మిస్తున్నారు. అలాగే వీటిని ఎల్లవేళలా అంటే నిరంతరాయంగా నీటితో నిండి ఉండేట్లుగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏదైతే సోలార్ సిస్టమ్ ద్వారా బోర్బావులను ఏర్పాటు చేశారు. వేసవి ఉన్నంత సమయంలో, సూర్యుడు ఆనవాళ్ళు ఉన్నంత సమయంలో కూడా ఇక్కడ నీళ్లు ట్యాంకులోకి వస్తూనే ఉంటాయి. ఇలాంటి ప్రక్రియ ద్వారా, ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ఉన్న ప్రక్రియ ద్వారా ప్రస్తుతం పర్కులేషన్ ట్యాంకులన్నీ కూడా నీటితో నింపి ఉంచుతున్నారు. ఇవే వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నాయి. అడవుల్లో ప్రతి వేసవిలో ఎదురయ్యే నీటి సమస్యకు ఈసారి పూర్తి స్థాయిలో పరిష్కారం చూపినట్లు అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో వన్యప్రాణుల కోసం మరిన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన సోలార్ సిస్టమ్ ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పర్కులేషన్ ట్యాంకులను మరిన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం ఈ అడవులను కాపాడడానికి అలాగే అడవుల్లో నివసిస్తున్న వన్యప్రాణులను కాపాడడానికి మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని స్థానికులు కోరుతున్నారు.
వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.